అసలు లోకల్ బాడీ ఎన్నికలు జరుగుతాయా లేదంటే వాయిదా పడతాయా? 8వ తేదీన హైకోర్టు ఏం చెప్తుంది? మహారాష్ట్ర సీన్ మన దగ్గర కూడా రిపీట్ అవుతుందా? ఒకవేళ అదే జరిగితే పరిస్థితి ఏంటి? మరి ఇలాంటి సిట్యువేషన్లో ఆశావాహులు రంగంలోకి దిగాలా వద్దా? ఖర్చు పెట్టిన తర్వాత ఎన్నికలు రద్దయితే ఏంటి గతి? ఇలా అనేక డౌట్లు. తెలంగాణ స్థానిక సమరం పెద్ద గందరగోళంలా తయారైంది. స్థానిక ఎన్నికల సమరం ఒకడుగు ముందుకి రెండడుగులు వెనక్కి అన్నట్టుగా తయారైంది. ఓవైపు రిజర్వేషన్ల అంశం కోర్టులో పెండింగ్ లో ఉండగానే ఇటు తెలంగాణ ఎన్నికల సంఘం స్థానిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది. అక్టోబర్ 9న నోటిఫికేషన్ రాబోతుంది. అదే రోజు నుంచి నామినేషన్లు ప్రారంభమవుతాయని ఈసీ ప్రకటించింది. అయితే ఇప్పటికే రిజర్వేషన్ల కోట 50% దాటడంపై హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది. విచారణ చేపట్టిన హైకోర్టు తదుపరి వాదనను అక్టోబర్ 8కి వాయిదా వేసింది. అంటే ఆ రోజు కోర్టు తీర్పుపైనే స్థానిక ఎన్నికల భవితవ్యం ఆధారపడి ఉంటుంది. అయితే ఈ మొత్తం వ్యవహారం మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను తలపిస్తోందంటున్నారు విశ్లేషకులు. రిజర్వేషన్ల వివాదంపై ఫలితాలతో సహా మొత్తం ఎన్నికల ప్రక్రియనే బాంబే హైకోర్టు కొట్టివేసిన సంగతి ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. బీసీ రిజర్వేషన్లపై ఇచ్చిన జీవో రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ మీద హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. మొదటి రోజు వాదోపవాదాల సందర్భంగా ఎన్నికలను వాయిదా వేసుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది హైకోర్టు. ఒకవేళ అలా చేయని పక్షంలో తామే ఆ పని చేస్తామని కూడా కుండబద్దలు కొట్టింది. గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్ లో ఉండగా జీవో ఎలా ఇస్తారని ప్రభుత్వాన్ని గట్టిగానే నిలదీసింది. 50% నుంచి రిజర్వేషన్లు ఉండొద్దన్న విషయం తెలియదా అని సూటిగా ప్రశ్నించింది. అయితే గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన 3 తీర్పులను పిటిషనర్ తరపు న్యాయవాది హైకోర్టు ముందు ప్రస్తావించారు. సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు గతంలో ఆదేశించిన అంశాన్ని కూడా అడ్వకేట్ జనరల్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దానిపై స్పందించిన బెంచ్ అవసరమైతే మరో 2-3 నెలల సమయం కోరి ఆ దిశగా అఫిడవిట్ వేసుకోవాలని సలహా ఇచ్చింది. నోటిఫికేషన్ ఎప్పుడిస్తారన్న హైకోర్టు ప్రశ్నకు ఏ క్షణంలోనైనా ప్రకటిస్తామని ఎస్ఈసీ సమాధానమిచ్చింది. ఒకవేళ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినా ఈ కేసును విచారిస్తామని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ క్రమంలో అక్టోబర్ 8న హైకోర్టు ఇచ్చే ఆదేశాల మీదే లోకల్ బాడీ ఎన్నికల నిర్వహణ ఆధారపడి ఉంటుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం తెలంగాణ లోకల్ బాడీ ఎన్నికల తంతు మహారాష్ట్ర ఎపిసోడ్ ను తలపిస్తోందని అంటున్నారు విశ్లేషకులు. అక్కడి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో 50% సీల్ను దాటి రిజర్వేషన్లు పెంచింది. ఆ తర్వాతే ఎన్నికలకు వెళ్లింది. ఎలక్షన్స్ పూర్తయి ఫలితాలు కూడా వెల్లడించింది. అయితే 6 నెలల తర్వాతే అసలు ట్విస్ట్ జరిగింది. రిజర్వేషన్ల అంశంపై విచారణ చేపట్టిన బాంబే హైకోర్టు అక్కడి స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలను రద్దు చేసింది. ఎన్నికల్లో గెలిచిన వారి ప్రాధాన్యతను సైతం కొట్టివేసింది. సుప్రీంకోర్టు క్యాప్కు లోబడి అంటే 50% లోపు ఎస్సీ, ఎస్టీ, ఇతర వెనుకబడిన వర్గాల కోసం రిజర్వేషన్లను అమలు చేయాలని ఆదేశించింది. మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది బాంబే హైకోర్టు. ఆ మేరకు అక్కడ స్థానిక సంస్థల కోసం మరోసారి ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది. సరిగ్గా ఇదే పద్ధతిలో తెలంగాణలో కూడా సుప్రీంకోర్టు క్యాప్ను దాటి రిజర్వేషన్లు అమలు చేస్తూ స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగింది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఏం చెప్తుందన్నది ఆసక్తికరంగా మారింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ కోటా ఇప్పట్లో సాధ్యం కాదన్నది ముందు నుంచి ఉన్న టాక్. అయితే ఇప్పటికే షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో హైకోర్టు ఎలా స్పందిస్తుందన్న ఆసక్తికర చర్చ జరుగుతోంది. మహారాష్ట్ర చట్టాల ప్రకారం అక్కడి ఎన్నికల్లో రిజర్వేషన్లు నిర్ణయించే అధికారం రాష్ట్ర ఎన్నికల సంఘానిదే. కానీ మన దగ్గర అలా కాదు. రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయించి ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఆ రిజర్వేషన్లను అమలు చేయాల్సిన బాధ్యత మాత్రమే ఇక్కడి రాష్ట్ర ఎన్నికల సంఘానిది. ఈ పరిస్థితిలో ఒకవేళ హైకోర్టు కేవలం 42% బీసీ రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ను మాత్రమే కొట్టేస్తే స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. కానీ పాత చట్టం ప్రకారమే రిజర్వేషన్లు అమలు చేయాల్సి ఉంటుంది. లేదంటే రిజర్వేషన్ల అంశం తేలేంత వరకు ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయే ఛాన్స్ ఉంది. ఇలాంటి గజిబిజి గందరగోళ నడుమ గ్రామాల్లో ఎన్నికల కోసం సమాయత్తం అవ్వడానికి అభ్యర్థులు వెనక ముందు అవుతున్నారు. పోటీ కోసం బరిలో ఉండే ఆశావహులు ఖర్చుకు వెనకాడుతున్నారు. ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్లుగా వారి పరిస్థితి తయారైంది. ఎన్నికలు జరుగుతాయో లేదో తెలియదు.
జరుగుతాయని ఉన్నదంతా ఊడ్చి ఖర్చు పెట్టిన తర్వాత వాయిదా పడితే పరిస్థితి ఏంటి? ఒకవేళ ఎన్నికలు జరగవని ఖర్చు పెట్టకుండా ఉందామంటే వెనకబడిపోతామన్న భయం ఆశావాహ అభ్యర్థులను వెంటాడుతోంది. దాంతో స్థానిక ఎన్నికల సమరం పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ గా మారింది.